ఈరోజు నేను యూట్యూబ్లో చూసి ఒక రెసిపీ ట్రై చేశాను. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా సింపుల్ అండి. టమాటోల్ని బాగా వాష్ చేసి మన అన్నం విడిగా రైస్ స్టవ్ మీద వండినప్పుడు ఒక అన్నం ఉడుకు పట్టాక ఆ టమాటోని దాంట్లో వేసేసి మూత పెట్టేసి లోలో పెట్టేసేయాలన్నమాట. ఒక 20 మినిట్స్కి రైస్ ఉడికినప్పుడు అవి కూడా ఉడికిపోతాయి. సో వాటిని జాగ్రత్తగా తీసి బయట పెట్టుకొని ఆ పీల్ తీసేసి వాటికి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఏంటంటే సైడ్లో ఒక ఆయిల్లో జస్ట్ ఎండుమిరపకాయలని ఫ్రై చేయాలన్నమాట. ఇంకేం అక్కర్లా, జస్ట్ ఎండుమిరపకాయలు, కొన్ని ఆనియన్స్ తరుక్కోవాలి. ఆనియన్స్, ఎండుమిరపకాయలు, సాల్ట్, ఈ టమాటోస్ 1 ఆఫ్టర్ 1 అన్నీ ఫింగర్స్తో మన మ్యాష్ చేసేసుకోవాలన్నమాట వాటిని అన్నిటినీ. ఇది కొంచెం కష్టమైన పని, బట్ మ్యాష్ చేసేస్తే అంతా కలిసిపోతుంది. కలిసిపోయాక ఇంకా దాంట్లో ఇంకేమీ చెయ్యక్కర్లేదు. కావాలంటే కొత్తిమీర వేయచ్చు, నేను కొత్తిమీర వేయలేదు. ఇదిగోనండి, ఇది ఫైనల్ ప్రోడక్ట్. కానీ చాలా బాగుంది. అందుకని